ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు జాతిని కాపాడాలని చెప్పి పార్టీ స్థాపించి మనందరికీ గౌరవిస్తే ఈ రోజు ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు మనకి రాజకీయాలు నేర్పడం నిజంగా బాధాకరం, సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరైతే ఈరోజు మేము పార్టీలోకి వచ్చాం పదవుల కోసం, అధికారం కోసం, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనగాని మాటలని అన్న నందమూరి తారక రామారావు గారు బతుకున్నప్పుడు అసెంబ్లీలో అవమానపరిచి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు గారి మీద కేసులు వేయాలి, చంద్రబాబు గారు బతికి ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ జైల్లో ఉండాలి, కేసులు పెట్టాలి అని చెప్పి బాధ పెట్టిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వాళ్ళందరి నాయకత్వంలో పనిచేయమని చెప్పడం నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా బాధపడతా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, నాకెవరి మీద వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత కోపం కానీ ఉండవు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీనే ప్రాణంగా భావించే నాయకుడు చెంతన పెరిగి మీ అందరి మధ్య మీ కుటుంబ సభ్యులాగా మీతో పాటు పెరిగిన ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఇప్పటికీ బాధపడేదల్లా ఏంటంటే, అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ భవన్ అని సత్తెనపల్లిలో మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించుకుంటే ఇంతవరకు అడుగు పెట్టని నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తాడని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా కోడెల శివప్రసాదరావు గారు, నేను నిజంగా ఎవరిని కూడా అన్యాయం చేయమని అడగట్లా, మా కుటుంబానికి ఎందుకు అన్యాయం జరుగుతుందో మాత్రమే అడుగుతా ఉన్నా. పార్టీని ప్రాణంగా భావించడం తప్ప, పార్టీ కోసం ప్రణాళిక ఇవ్వడం తప్ప, పార్టీ కోసం అభివృద్ధి చేయడం తప్ప, పార్టీ కోసం అవతల పార్టీ వాళ్ళతో లాలచి పడకపోవడం తప్ప, పార్టీ కోసం అక్రమ కేసులు పెట్టినా అవమానించినా భరించడం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేసే నాయకులు అధికారం కోసం, పదవుల కోసం పార్టీ మారే వాళ్ళు ఎవరు ఏమైపోయినా పర్లేదు, నాకు పదవి ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు కోడెల గారి పేరును చెరిపేయాలని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారి పేరు వినిపించకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అనేక సార్లు అడుగుతా ఉన్నా, ఎన్టీ రామారావు గారి పేరుతో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో అడుగు పెట్టల, కోడెల కుటుంబ సభ్యుల్ని ఇంతవరకు నువ్వు కలవలా, ప్రాణంగా భావించే ఇంతకుముందు కరీముల్లా గారు చెప్పినట్లు నా వెనకాల ఎవరున్నారు అంటే నా వెనకాల నిలబడింది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అంటే గుండెల్లో ఆరాధించే అన్ని కుల మతాలకు సంబంధించిన, వెనకబడిన వర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని ప్రాణంగా భావించే నాయకులు కార్యకర్తలు నా వెనకాల ఉన్నారని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పరు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట మాట్లాడరు, కోడెల గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు. అందుకే ఈరోజు రాజుపాలెం మండలంలో బలిజేపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం, కోడెల గారి విగ్రహం ఇప్పటికి పెట్టి మా కొస్తరుకున పెట్టి 9 నెలల పైన కావస్తా ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణ చేయకూడదని చెప్తున్న నాయకుడు ఎవరంటే ఈ రోజు పార్టీలో స్థానం సంపాదించుకొని పదవుల కోసం పార్టీ మారిన నాయకుడు అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నా. బలిజేపల్లి గ్రామంలో కానీ, కొత్తూరు గ్రామంలో కానీ, అటువైపు కట్టమూరు గ్రామంలో కానీ ఆయన చెప్పేది ఒకటే, కోడెల గారి విగ్రహాలు ఆవిష్కరించకూడదు, కోడెల గారి పేరు తలుచుకోకూడదు, కోడెల గారి పేరు చెప్పినా, కోడెల గారి బొమ్మ వేసినా నేను ఊరుకోనని చెప్తా ఉన్నారు. మనం ఎప్పుడైనా గుడికి వెళ్తే 2 చేతులు జోడించి దండం పెడతాం దేవుడికి. ఎందుకు పెడతామంటే రేపేదో కొత్త వరాలు ఇవ్వమని కాదు, నిన్న మన కోసం పోరాడి, నిన్న మన పట్ల అభిమానం చూపించి, మన పట్ల ఆప్యాయత చూపించిన నాయకుడికి మనం ఇచ్చే రుణం ఏంటంటే 2 చేతులు జోడించి నువ్వు చూపించిన దారిలో మేము ప్రయాణం చేస్తామని చెప్పడమే మనం తీర్చుకునే రుణం. అది కోడెల శివప్రసాదరావు గారి విషయంలో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఆయన అభిమానించి మీకు నేను ఉన్నాను బ్రదర్ అని చెప్పి రాష్ట్రం మొత్తంలో ఒక గుర్తింపు కలిగిన కుటుంబంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము బ్రతికున్నంత కాలం గుర్తు పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ అంటే అదేదో విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కాదు, మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఒక దగ్గరికి రావటం, ఒకరికొకరు ఉన్నామని చెప్పి ఒక ధైర్యాన్ని కల్పించుకోవటం,
అండగా నిలబడిన నాయకుడికి నివాళులు అర్పించుకోవటం. అందుకే మొన్న మా అమ్మతో వెళ్ళినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కంచికి వెళ్తే అక్కడ బంగారు బల్లి బొమ్మ ఉంటుంది. ఆ బల్లి ముట్టుకోవాలి, ముట్టుకుంటే ఎప్పుడైనా దోషాలు కానీ పాపాలు ఉంటే పోతాయి అంటారు. నేను వెళ్ళి ముట్టుకొని వచ్చా. అట్లానే ఇవాళ ఎవరైతే పార్టీలోకి వచ్చారో, ఎవరైతే చంద్రబాబు గారిని తిట్టి, ఎవరైతే అన్న నందమూరి తారక రామారావు గారిని అవమానించి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళు కోడెల గారి విగ్రహం ముట్టుకోవాలా, కోడెల గారి విగ్రహం ముందు నిలబడాలా, కోడెల గారికి దండ వేయాలా. ఎందుకంటే అది ఒక మనిషి విగ్రహం కాదు. అభివృద్ధి ఏ విధంగా చేయాలో ఈ పల్నాటి గడ్డ మొత్తానికి చేసి చూపించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. నమ్ముకున్న నాయకుడికి నమ్ముకున్న కుటుంబ సభ్యులాగా భావించే మీ అందరి కోసం ఏ విధంగా ప్రాణాలు పోయేంత వరకు ఏ విధంగా కష్టపడాలో నేర్పించిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళలాగా లాలుచీ రాజకీయాలు, వీళ్ళలాగా పదవుల కోసం అధికారం కోసం ఎక్కడికి వెళ్ళి ఎవరితో అయినా సరే మాటలు చెప్పే అలవాటు ఉంటే ఇవాళ నా పక్కన నా తండ్రి నిలబడేవాడు కదా అని చెప్పి ఒకప్పుడు కొడుక బాధపడుతూ ఉంటా. కానీ ఒక నాయకుడి కొడుక అవసరమైతే తల తుంచుకుంటాం, కానీ ఇంకొకరి దగ్గర తల వంచకుండా వెళ్ళిపోయిన కోడెల లాంటి నాయకుడు వెనకాల ఒక గర్వపడే కార్యకర్తగా బతకడమే కొడుకుగా కన్నా అదృష్టంగా భావిస్తూ ఉంటా. అందుకే ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరైతే మన కోసం వచ్చి నిలబడ్డారో, ఎవరైతే మాయమాటలు చెప్తా అధికారం కోసం పదవుల కోసం పార్టీ మారుతా ఉన్నారో వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, నా వెనకాల పార్టీనే ఊపిరిగా బ్రతికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నీ వెనకాల కాంట్రాక్టర్లు ఎవరైతే డబ్బు కోసం ఎవరైతే కార్యకర్తలు అమ్ముకుంటారో వాళ్ళందరూ నీ వెనకాల నిలబడ్డారు. వాళ్ళందరినీ పక్కన పెట్టు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నీకన్నా సీనియర్లు మేమందరం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పసుపు జెండా కప్పుకొని బ్రతుకుతున్న కార్యకర్తలం. ఆ బ్రోకర్ని, ఆ కాంట్రాక్టర్ని తీసి పక్కన పెట్టు. ఎన్టీఆర్ భవన్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారి గుర్తుగా ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టు. అంతేకాకుండా నువ్వు ఆపుతున్న కోడెల విగ్రహాలు, నీకు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే, కోడెల చేసిన అభివృద్ధి మీద నమ్మకం ఉంటే రేపే ఆవిష్కరించి పుణ్యం చేసుకుని ఆ మహానాయకుడు నీలాగా పార్టీలు మారాలా, నీలాగా అధికారం కోసం ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికీ మించి నీలాగా నమ్ముకున్నాను వదిలిపెట్టి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అధికారం ఉంటే చాలని చెప్పి అవసరమైతే ప్రాణాలు తీసుకున్నారు తప్పితే పార్టీ మారకుండా పసుపు జెండా తెలుగుతున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు.